హలో హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలంలో మనకి వేడి చేయకోకుండా హెల్తీగా ఉండటానికి సబ్జా వాటర్ ఎలా కలుపుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక గ్లాసులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో కొన్ని సబ్జా గింజలు వేసుకొని అలాగే నిమ్మకాయ ఒక బద్ద రసం పిండుకోవాలి. అలాగే కొంచెం హనీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను మీకు ఒక గ్లాసులో కలిపి చూపించాను. ఆల్రెడీ నేను ఒక గిన్నెలో కలిపేసి పెట్టుకున్నాను నలుగురికి. చూసారు కదా, ఈ విధంగా సబ్జా వాటర్ మొత్తం కలుపుకోవాలి. ఈ ఎండాకాలం ఇలా సబ్జా వాటర్ కలుపుకుని తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే రోజంతా ఎనర్జీగా ఉంటాము. ఈ ఎండాకాలం సబ్జా వాటర్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. లెమన్ వల్ల విటమిన్ సి అందుతుంది. అలాగే హనీ తీసుకున్నాం కదా, హనీ వల్ల ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఇమ్యూనిటీ పవర్ బాగా అందుతుంది. ఇలా రోజు కాకపోయినా వారంలో 2-3 సార్లు అయినా తీసుకుంటూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, సబ్జా వాటర్ ఎలా తయారు చేశానో. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సబ్జా వాటర్ తాగడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా తాగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి సబ్జా వాటర్ సమ్మర్ కూల్ డ్రింక్. అలాగే వీటితో పాటు కొన్ని సలాడ్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా. కర్బూజం, జాంకాయ, క్యారెట్, కీరదోస, అలాగే పుచ్చకాయ, బాదం పప్పులు, వీటితో పాటు సబ్జా వాటర్ రోజు తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం. అలాగే సమ్మర్ సీజన్లో ఎండ దెబ్బ తగలకోకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాం. వీలైతే డైలీ కాకపోయినా వారంలో 2-3 సార్లు తీసుకోండి. చాలా హెల్తీగా ఉంటాం. చూసారు కదా, హెల్తీ ఫ్రూట్స్ అండ్ హెల్తీ సబ్జా వాటర్ ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.